మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. జేఏసీ పిలుపు మేరకు ఈరోజు కార్యక్రమానికి డిఎంహెచ్ఓ ఆఫీస్కి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంతమంది ఇన్ని విధాలుగా బాధపడుతున్నారంటే ఉద్యోగులు ఈ జగన్కి కొంచెం కానీ కనువిప్పు కలగలేదు. రాబోయే బటన్లు వచ్చే దాంట్లో మేమే మహిళలు ముందుంటామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాము. మా మెడికల్ డిపార్ట్మెంట్లో ఉండే మహిళలకైతే ఏఎన్ఎంస్కి ఆర్సీహెచ్ అమౌంట్ కూడా ఇవ్వకోకుండా వెట్టి చాకరీ చేయిస్తున్నారు. యాప్లు తీసేస్తామంటారు కానీ మా జేసీ నాయకులు పోయి అడిగినప్పుడు ఇంకా 2 కలిపి ఎక్కివిచ్చేస్తున్నారు. రాత్రి పగలనక చెప్పేదేమో FRS 9 to 4 అంటారు కానీ మాతో 7 గంటలు 8 గంటలైనా కానీ జూమ్ మీటింగ్లు అవి ఇవన్నీ పెట్టి పని చేపిస్తున్నారు. ఇది ఎంతవరకు సబబని ఈ సభలో ఉద్దేశించి నేను జగన్ గారినే అడుగుతున్నాను. ఈ పద్ధతి మార్చుకోకపోతే రాబోయే ఎన్నికల్లో ఉద్యోగులు మీకు గుణపాఠం చెప్తారని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏపీ జేఏసీ రాష్ట్ర కార్యవర్గ పిలుపు మేరకు ఏపీ జేఏసీ అనంతపురం పక్షాన ఉద్యోగస్తులకు కావాల్సిన జీపీఎఫ్లు అయితేనేమి, ఏపీజీఎల్ అయితేనేమి, సరెండర్ లీవ్లు అయితేనేమి దాదాపుగా ప్రభుత్వం 4.5 సంవత్సరం నుంచి ఈరోజు 32,000 కోట్ల రూపాయల ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లకు బకాయిలు పడిన ఏకైక ప్రభుత్వము ఇదేనని తెలియజేసుకుంటూ మొన్న దాదాపుగా 4 రోజుల కింద జరిగిన చర్చల్లో స్వయంగా ఈ 32,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నట్ల ఫైనాన్స్ సెక్రటరీ ఏవివి సత్యనారాయణ గారు కూడా తెలపడం జరిగింది. అంటే ఈ ప్రభుత్వములో ఉద్యోగులు పెన్షనర్స్ ఎంత నిర్లక్ష్య పాలనకు గురవుతున్నారనేదే మనము మన ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల పెన్షన్లందరికీ తెలియజేసుకోవాల్సిందిగా కోరుతూ, అలాగే దాదాపుగా 12,000 ఉద్యోగస్తులను కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ను రెగ్యులర్ చేస్తామని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆయన నోటి నుంచే చెప్పారు. ఈ రోజు వరకు కూడా రోజుకొక చట్టం తెస్తూ, రోజుకొక ప్రణాళికలు తెస్తూ, వాళ్ళ నిజంగానే నిరాశ నిస్పృహలకు గురి చేస్తూ వాళ్ళని ఎక్కడ కూడా ఈ రోజు వరకు కూడా 12,000 మంది ఉద్యోగుల్ని రెగ్యులర్ చేసిన పాపాన పోలేదు. మాకు రావాల్సిన మా జీతంలో నుంచి దాచిపెట్టుకున్న డబ్బులు, నిజంగా చెప్పాలంటే మా జీతంలో నుంచి దాచిపెట్టుకున్న డబ్బులు, సరెండర్ లీవ్లు అయితేనేమి, జీపీఎఫ్లు అయితేనేమి, ఏపీజీఎల్ అయితేనేమి, రిటైర్డ్ అయిన వాళ్లకు రావాల్సిన బకాయిలు అయితేనేమి, ఇవన్నీ కూడా, అలాగే తగ్గించిన హెచ్ఆర్ఏ అయితేనేమి, తగ్గించిన పెన్షన్స్కు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అయితేనేమి, ఇవన్నీ కూడా నిత్యావసర వస్తువులు రోజు రోజుకు కొండెక్కుతున్న సందర్భంలో మాకు ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వకపోగా దాదాపుగా 6 నెలల కాలం నుంచి కూడా పిఆర్సీ కమిషన్ వేసిన ఒక జీవో ఇచ్చి సందర్భం చేతులు దొరుకుతున్నది ప్రభుత్వం. ఈ రోజు వరకు కూడా సెక్రటరియట్లో కానీ పిఆర్సీ కమిషనర్ ఎక్కడ ఉన్నాడు అన్న సందర్భం కూడా లేదు. ఆ రోజు మన్మోహన్ సింగ్ గారిని అపాయింట్మెంట్ చేశారు. ఈ రోజు వరకు కూడా వాళ్ళ కార్యాలయం ఎక్కడున్న సందర్భం లేదు. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగస్తులకు పెరుగుతున్న నిత్యావసర వస్తువులకు అదనంగా దానికి అనుగుణంగా మాకు వెంటనే 30% ఐఆర్ ప్రకటించాలని కోరుకుంటూ, అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులకు రావాల్సిన ఏవైనా ఉన్నా మాకు రావాల్సిన 32,000 కోట్ల బకాయిలు వెంటనే విడుదల చేయాలని ఈ నిరసన కార్యక్రమాలు ఏపీ జేఏసీ కార్యక్రమం తరఫున పిలుపునివ్వడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమంలో ఈరోజు డిఎంఎండ్హెచ్ఓ ఆఫీస్ ముందు, జిల్లా డిఎంఎండ్హెచ్ఓ ఆఫీస్ ముందు నిరసన కార్యక్రమం తెలపడం జరిగింది. రేపు జిల్లా హెడ్ క్వార్టర్ నందు, తాలూకా హెడ్ క్వార్టర్లో ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు, ధర్నాలు కూడా చేయడం జరుగుతుంది. అలాగే 20వ తేదీ ర్యాలీలు, ధర్నా కలెక్టరేట్ ముందు కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి
ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్లు అందరూ కూడా ఈ కార్యక్రమాలకు సహకరించి ప్రభుత్వానికి మెడలు వంచి మనకు రావాల్సిన బకాయిలు సాధించుకొని తీరుతామని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటా రాష్ట్ర ఉపాధ్యక్షులు మాట్లాడాల్సిన మనకు మద్దతు తెలపడానికి రాష్ట్ర నాయకు ఏపీ జేఏసీ తరఫున ఏపీ ఎన్జిఓ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాధవ్ గారు వచ్చారు. ఆయన కూడా ప్రసంగిస్తారు. మీడియా మిత్రులకు నమస్కారం. మరి ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల పరిస్థితి చాలా ఘోరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఓ పక్కన ఇది ఫ్రెండ్లీ ఉద్యోగ ప్రభుత్వం అని చెప్తూనే మరి ఇంకొక పక్కన మా ఉద్యోగులకు రావాల్సినటువంటి న్యాయమైన హక్కులను కాలరాస్తూ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లను మరి ఉక్కుపాదంతో అణిచివేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం మరి గతంలో మా రాష్ట్ర ఏపీ జేఏసీ మరి చైర్మన్ అటువంటి కామ్రేడ్ బండి శ్రీనివాసరావు గారి, అదేవిధంగా ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ కానీ మాకు రావాల్సినటువంటి న్యాయమైనటువంటి డిమాండ్స్ కోసం మరి పలు దఫాలుగా మరి ధర్నాలకు పిలుపునిస్తే అది తాలూకా లెవెల్లో కానీ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ మరి ఎక్కడ ర్యాలీలకు కానీ ధర్నాలకు కానీ పిలుపునిచ్చిన వెంటనే మరి ఈ ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకొని ఎక్కడి వారిని అక్కడనే మరి హౌస్ అరెస్ట్ చేయడం, మరి అదేవిధంగా మెయిన్ లీడర్లని మరి ఈ పోలీస్ స్టేషన్ నుంచి వేరే పోలీస్ స్టేషన్కు తరలించడం, మరి అదేవిధంగా మరి మండల లెవెల్లో ఉన్నటువంటి నాయకులందరికీ కూడా నోటీసులు ఇచ్చి మరి మానసికంగా వేదనకు గురి చేసి మానసిక ఆందోళనకు గురి చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం మరి చాలా అన్యాయమైనటువంటి నిర్ణయం తీసుకుంటా ఉంది. మరి అదేవిధంగా మా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల అందరికీ కూడా మరి ఓపిక నశించిపోయింది. మరి అదే క్రమంలో మా రాష్ట్ర ఏపీ నాయకత్వం మరి దశల వారీగా మరి ఉద్యమాలు కూడా స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఇప్పటికైనా మన రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి మన గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే చర్చలకు పిలిపించి మా సమస్యలను మరి కొన్నింటినైనా మరి చేస్తారని చెప్పి మరి ఆశిస్తున్నాం. అదేవిధంగా మరి ఆయన స్పందించలేని పక్షంలో మరి ఈ నెల 27వ తేదీన చెలో విజయవాడ కార్యక్రమంలో మా ఉద్యోగుల సత్తా చూపుతామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాను. మరి అదేవిధంగా గతంలో మన ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ల దగ్గర పెట్టుకున్నటువంటి ఏ ప్రభుత్వం కూడా మనగడలో లేదని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.